ఇప్పటికీ ఉన్న రాముడు కట్టించిన 5 అద్భుతాలు త్రేతాయుగానికి సాక్ష్యాలు ఇవే. మన దేశ చరిత్రలో శ్రీరాముడు పేరు చెబితే చాలు భక్తి, ధర్మం, ఆదర్శం మనసుకు తాకుతాయి. రాముడు ఉన్నాడా లేదా కల్పితం అన్న వాదనలు ఎంత వచ్చినా ఇప్పటికీ ఆయన చేతుల ముద్రలతో ఉన్న నిర్మాణాలు భారతదేశంలో కనిపిస్తాయి. అవి చూడగానే రామాయణం నిజమని మనం అనుకుంటాం. ఇలాంటి 5 అద్భుతాలు ఇప్పుడు చూద్దాం. మొదటిది రామేశ్వర లింగం. లంకపై దాడికి బయలుదేరే ముందు శ్రీరాముడు శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు రామేశ్వరంలో స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ లింగమే నేటికి రామనాథ స్వామి ఆలయంలో దర్శనమిస్తుంది. ఇది రాముడు స్వయంగా నిర్మించిన తొలి శివలింగం. రెండోది చిత్రకూట్ నాసిక్ గుహలు. వనవాస సమయంలో వర్షాల నుండి రక్షణ కోసం శ్రీరాముడు మధ్యప్రదేశ్లోని చిత్రకూట్, మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతాల్లో గుహలను తానే నిర్మించాడు. ఇప్పటికీ ఆ గుహలు రామచరిత్రకు సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. మూడోది పర్ణకుటి. చిత్రకూట్లో మహర్షి భరద్వాజ సలహాతో రాముడు ఆకులతో గుడిసె అంటే పర్ణకుటి నిర్మించాడు. ఇది ఆయన వనవాస జీవితానికి గుర్తుగా ఇప్పటికీ నాసిక్, శ్రీలంక ప్రాంతాల్లో కనిపిస్తుంది. 4 సీతాకుండ్ మరియు లక్ష్మణ్ కుండ్. అడవిలో నీటి కొరతను తగ్గించేందుకు రాముడు వర్షపు నీటిని నిల్వ చేయడానికి చెరువులు నిర్మించాడు. వాటినే సీతాకుండ్ మరియు లక్ష్మణ్ కుండ్ అని పిలుస్తారు. ఇప్పటికీ భారత్లో అనేక ప్రదేశాల్లో ఈ పేర్లతో చెరువులు ఉన్నాయి. 5వది రామసేతు. ఇది రాముడి అద్భుతాల్లో అద్భుతం. లంకకు చేరుకోవడానికి నల, నీల్ సహాయంతో రాముడు సముద్రం మీద వంతెన నిర్మించాడు. దానిని నలసేతు అని పిలిచారు. తర్వాత ప్రజలు రామసేతు అని పిలవడం ప్రారంభించారు. శాటిలైట్ చిత్రాల ప్రకారం ఆ వంతెన అవశేషాలు ఇప్పటికీ భారతదేశం, శ్రీలంక మధ్య కనిపిస్తాయి. ఇవి కేవలం కథలు కావు, మన సంస్కృతి, మన విశ్వాసానికి సజీవ సాక్ష్యాలు. రాముడు ఉన్నాడని, ఆయన అడుగుజాడలు ఇంతవరకు ఉన్నాయని ఇవే సాక్ష్యాలు. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్స్లో జై శ్రీరామ్ అని చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.